విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడవ రోజు శరన్నవరాత్రుల్లో భాగంగా అన్నపూర్ణాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ అమ్మవారు దర్శనమిస్తున్నారు. శివునికి అమ్మవారు భిక్ష వేస్తున్నట్లుగా దుర్గమ్మ దర్శనమిస్తోంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. महाभैरव पूजिता महेश्वर महाकल्प महातांडव साक्षिणी महाकामेशनैषी महात्रिपुर सुंदरी भैरवी भगवानी भगवती पद्मनाभ सहोदरी విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లీలా లైవ్ లో అందిస్తారు. ఆటో లీలా. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈరోజు దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవపేతంగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్నాయి. అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలి వస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగుతుంది. అయితే మీరు చూడొచ్చు, ఇవాళ ఉదయం నుంచి కూడా త్రిబులార్ అలాగే మాజీ మంత్రి రోజా కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్లారు. అయితే ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. అన్న పానీయాలు కూడా లభించేటటువంటి అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటారు. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం చాలా విశిష్టమైంది. ఉత్సవాలు ప్రారంభమైన మూడవ రోజు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకి దర్శనమిస్తారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తారు. ఒక చేతిలో అక్షయ పాత్ర, మరొక చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పికలను తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి రూపం భక్తులలో పారవశ్యాన్ని నింపుతుంది. ప్రాణకోటికి జీవనాధారం అన్నం, అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధ్యానాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా అన్నపూర్ణాదేవి దర్శించిన అలాగే రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుందని నమ్మకం. ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా పరమాన్నాన్ని, బూరెల్ని కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా విఐపీలు, వివిఐపీలు కూడా ఈ అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకునేందుకు కూడా ఆలయానికి వస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా విఐపీ దర్శనాలన్నింటినీ కూడా బ్రేక్ చేశారు. కేవలం ఉపరాష్ట్రపతి ఈ రోజు ప్రధానంగా ఉపరాష్ట్రపతి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న నేపథ్యంలో విఐపీలు, వివిఐపీ దర్శనాలు కూడా నిలుపుదల చేస్తున్నారు. కేవలం సామాన్య భక్తులకి మాత్రమే దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉపరాష్ట్రపతి వచ్చి వెళ్లే అంతవరకు కూడా విఐపీలు, వివిఐపీ దర్శనాల్ని 3 గంటల నుంచి 6 గంటల సమయం పాటు, అంటే ఈ 3 గంటల పాటు కూడా దర్శనాలు నిలిపివేస్తున్నారు. శ్రీనివాస్.